ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి ఆదికాండముకు సంబంధించినటువంటి అధ్యయనాలు మనం జరిగిస్తున్నాము. ఈ దినము 21వ అధ్యాయము మనం ధ్యానించబోతున్నాము. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన ద్వారా ధ్యానంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ఆయన ఆదికాండం 21వ అధ్యాయం ధ్యానించబోతుండగా ప్రభు అందులోని విషయాలు మాకు అవగతమగినట్లు చేయమని ప్రభు, ఇదిగో దాని ద్వారా మేము నేర్చుకోవలసినటువంటి విషయాలను మాకు నేర్పించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీ ఘననామానికి చెల్లిస్తూ ఇదిగో ఇవి మాకు దీవెనకరంగా చేయమని మనవులు ప్రభును ప్రియకుమారుడు రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎట్టకేలకు అబ్రహాముతో దేవుడు ప్రమాణము చేస్తూ వచ్చిన రీతిగా నీకు సంతానం కలుగు చేస్తాను, శారాకి నీకు సంతానం కలుగు చేస్తానని తెలియజేస్తూ వచ్చిన రీతిగా, ప్రమాణం చేస్తూ వచ్చిన రీతిగా 21వ అధ్యాయంలో దానిని నెరవేర్చటం జరిగింది. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేసినట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరును పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన తర్వాత ఇస్సాకుకు కూడా సున్నతి చేయటం జరిగింది. మరి దేవుడు మరి 12వ అధ్యాయం నుంచి అబ్రహామును తన కొరకు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని వస్తున్నటువంటి యెహోవా దేవుడు శారాకు నేను గర్భఫలం దయచేస్తానని మరి ఊరు అనేటువంటి గ్రామం నుండి వచ్చే నాటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలుగా, మరి శారా తనకి కుమారుని కనిన నాటికి అబ్రహాం వయసు 100 సంవత్సరాలు 100 ఏళ్ల వానిగా వాక్యము తెలియజేస్తుంది. మరి 25 సంవత్సరాల కాలం దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి మరి అబ్రహామును పరిశోధించడం జరిగింది. 25 సంవత్సరాలకి పరిశోధించిన అనంతరం అతనికి కుమారుని దయచేయటం జరిగింది అన్నమాట. మరి శారా తన కుమారుని కనింది. అతనికి ఇస్సాకు అను పేరు పెట్టడం జరిగింది. ఇస్సాకు కూడా మరి సున్నతి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన నిబంధనను నెరవేర్చినట్లు ఇస్సాకు కూడా 8వ దినమునే సున్నతి కూడా చేయటం జరిగింది. దేవుడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసును, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అని. అవును, తను మరి 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి శారముకి మరి కుమారుడు పుట్టడం అంటే సహజంగా ఆ వయసులో పిల్లలు కలుగురు. కానీ శారాకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆమె విషయంలో మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలియజేయడానికి, దేవుని నామం మహిమపరచుకోవటానికి 95 సంవత్సరాల కాలంలో మరి దేవుడు శారాను దర్శించి ఆమెకి ఇస్సాకు అనేటువంటి కుమారుని దయచేసినట్లుగా మనము వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాము. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయడం జరిగింది. మరి అందరి తల్లిలాగానే మరి ఇస్సాకు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. అతను పాలు విడిచిన దినమున అబ్రహాము మరి తన ఇంట ఉన్నటువంటి వారందరికీ కూడా మరి దేవుని నామంలో గొప్ప విందు చేయటం జరిగింది. ఆ తర్వాత మరి ఐగుప్తురాలైనటువంటి హాగరు కనిన కుమారుడు ఇస్సాకును పరిహసిస్తున్నాడు. అంత ముసలి వయసులో శారమ్మ పిల్లల్ని కనిందని చెప్పేసి అప్పటికి ఇష్మాయేల్కి 16 సంవత్సరాలు ఉండవచ్చు. ఎందుకంటే ఇష్మాయేలు సున్నతి పొందబోయే నాటికి మరి ఇష్మాయేల్ యొక్క వయసు తెలియజేయడం జరిగింది. 13 ఏండ్ల వయసు అప్పుడు ఇష్మాయేల్కి సున్నతి చేయటం జరిగింది అనమాట. మరి శారాకు ఇస్సాకు పుట్టే నాటికి మరి అతను ఇంకా కొంచెం పెరిగి పెద్దవాడై ఉంటాడు. కనుక ఇస్సాకుని చూసి పరిహసిస్తుంటే శారమ్మ మరి ఆ పరిహాసాన్ని బట్టి, ఇష్మాయేల్ చేసిన పరిహాసాన్ని బట్టి
మరి అబ్రహాం దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ దాసీ కుమారుడు మరి నా కొడుకైనటువంటి ఇస్సాకుని హేళన చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు, పరిహసిస్తున్నాడు అని చెప్పేసి ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేయమని చెప్పినప్పుడు 16 ఏండ్లు మరి తన దగ్గర తన కుమారునిగా పెరిగినటువంటి ఇష్మాయిలును మరి పంపించటానికి ఆ మాట విన్నప్పుడు అబ్రహాము కొంచెం దుఃఖపడతాడు, పంపించవలసి వస్తుందని. అయితే దేవుడు చెప్తాడు, ఆమె దాసి కాబట్టి నీ భార్య అయినటువంటి శారా ఎలా చెప్తే అలాగే చెయ్యి, ఆమెని పంపించమన్నప్పుడు ఆమె పంపించేసి అతన్ని కూడా నేను దీవిస్తాను, అతన్ని వదిలిపెట్టను, అతని సంతానాన్ని కూడా నేను గొప్ప జనాంగముగా చేయబోతున్నాను, కనుక శారా సముఖము నుండి హాగర్ను పంపించేసే అని చెప్పినప్పుడు తెల్లవారుజామున మరి లేచి మరి ఆమెకి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారము నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆ భుజం మీద వాడిని పెట్టి ఆమెను పంపించి వేసెను. మరి పంపించడానికి ఆయన ఎంతో బాధపడుతూనే ఆ హాగర్ను ఇష్మాయిల్ను పంపించడం జరిగింది. మరి ఆమె వెళ్ళి బెయేర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరుగులాడుతున్నాను. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావును నేను చూడలేను అనుకొని వింటి వేట దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. మరి అది అరణ్య మార్గం కనుక మరి చిన్నవాడైనటువంటి ఇష్మాయిల్ను వాళ్ళు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అబ్రహాం ముందుగానే కొంత ఆహారం ఒక నీళ్ళ తిత్తి నాకు ఇవ్వటం జరిగింది. అయితే అరణ్య మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నీళ్ళు అయిపోయినప్పుడు అతను తిరిగి మళ్ళీ దాహం అని అడిగినప్పుడు అతని దాహాన్ని మరి తీర్చలేక అరణ్య మార్గంలో ఎక్కడ నీళ్లు కనుగొనలేక ఆ పిల్లవాడిని ఒక చెట్టు కింద ఉంచి ఆమె అతనికి కొద్దిగా దూరంగా వింటి వేత దూరం, మరి బాణం వేసినప్పుడు ఆ బాణం ఎంత దూరం అయితే వెళ్తుందో, వింటి వేత బాణం వదిలితే ఎంత దూరం వెళ్తుందో ఆ పిల్లవాడి నుంచి ఆమె అంత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని మరి ఆ విషయంగా బాధపడుతుంది, నన్ను పంపించేశారు, ఈ అరణ్యంలో మేము బ్రతకవలసి వస్తుంది, ఇది భయంకరమైనటువంటి జీవితం అని చెప్పేసి ఆమె బాధపడుతున్నప్పుడు అక్కడ దేవుని దూత ఆకాశం నుండి హాగను పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను. మరి హాగరు ఏడుస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి దేవుని దూత హాగరు దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆ చిన్నవాని స్వరము వింటున్నాడు దేవుడు. ఆయన దాహం కొరకు అడిగినప్పుడు, ఆయన దాహం కొరకు బాధపడుతున్నప్పుడు దేవుడు ఆ చిన్నవాడిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, కనుక నువ్వు నీ విషయం నీ కుమారుని విషయమై నువ్వు బాధపడొద్దు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అని చెప్పి నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేతి పట్టుకొని వాడిని గొప్ప జనంగా చేసిన ఆమెటనను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి తన తిత్తిని నీళ్ళతోటి నింపుకున్నది అనమాట. ఆ పక్కనే నీళ్ళ ఊట ఉంది, కానీ ఆమె బాధలో దుఃఖంలో ఉండి ఆ నీళ్ళ ఊటను గుర్తించలేకపోయింది. ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడాడో ఆమె కన్నులు తెరవబడి తనకు సమీపంలో ఉన్నటువంటి ఆ నీళ్ళ ఊట దగ్గరికి వెళ్ళి తన తిత్తిని మళ్ళీ తిరిగి నీళ్ళతో నింపుకుంది. మరి ఈ అరణ్యంలోనే మిమ్మల్ని దేవుడు గొప్ప జనాంగముగా చేయబోతున్నాడు ఈ చిన్నవాడిని అని చెప్పేసి చెప్తాడు. వాళ్ళు ఉన్నటువంటి అరణ్యం పేరు బెయేర్షెబ అరణ్యము. మరి ఈ బెయేర్షెబ అరణ్యంలోనే దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండి అతడు పెరిగి పెద్దవాడు అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి మరి ఇష్మాయిల్కి వివాహం చేయటం కూడా జరిగింది. వారు బెయేర్షెబ అరణ్యంలో కొంతకాలం ఉన్నారు. అక్కడ మళ్ళీ పెరిగి పెద్దవాడై అతను గొప్ప విలువిద్యలో గొప్ప నేర్పరి అయ్యాడు. విలుకాడు అంటే గొప్ప నేర్పరి, విలువిద్యలో గొప్ప నేర్పరి అయ్యాడు. వాళ్ళు మరి తిరిగి అక్కడ నుండి పారాను అనేటువంటి అరణ్యంలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి
ఏ ఐగుప్తు దేశం నుండి అయితే హాగరు దాసిగా తీసుకొని రాబడిందో ఆ ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తీసుకొచ్చి తన కుమారునికి ఇష్మాయిల్కి వివాహము చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ అబ్రహాము సంగతి గమనించినట్లయితే ఆ కాలమందు అబీమెలెకు అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నింటిలో కూడా మరి అబ్రహాముతో మాట్లాడడానికి తన సేనాధిపతి అయినటువంటి ఫీకోలును తీసుకొని అబీమెలెకు మరి ఒకసారి అబ్రహాంతో మాట్లాడుతున్నట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తామన్నమాట. ఆ మాటలు ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశి అయిన ఈ దేశమునకును చేసేదినని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయము అని చెప్తున్నాడు. అబ్రహాము మరి ఆ దేశంలో పరవాసిగా ఉంటున్నాడు. అయితే దేవుడు అబ్రహాంను అన్ని విషయాల్లో దీవిస్తున్నాడు కనుక అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడు కనుక అబీమెలెకు నువ్వు ముందు రోజుల్లో మరి నాకు నా పితృపౌత్రాదులకు అంటే నా పిల్లల తరానికి నువ్వేమన్నా ద్రోహం చేయబోతావేమో, నీ పిల్లల్ని బట్టి నీ పిల్లలు పెరిగి పెద్దయ్యే విధానాన్ని బట్టి మరి చేయవలసి వస్తుందేమో కనుక నువ్వు ఒక ప్రమాణం నాతో చెయ్యి, నీ పితృపౌత్ర నీ పిల్లల్ని నేనేమీ చెయ్యను అనేటువంటి వాగ్దానాన్ని నాకు చెయ్యి అని చెప్పేసి దేవుడు చెప్పటం జరిగింది. నాకు చెయ్యి అని చెప్పేసి అది అబీమెలెకు అబ్రహాంతో చెప్పటం జరిగిందనమాట. అనుకున్నట్లుగానే మరి చేస్తాను అంటాడు, కానీ అబ్రహాము తవ్వించినటువంటి బావిని మరి ఈ అబీమెలెకు సంబంధించినటువంటి వారు స్వాధీనపరుచుకుంటారు. ఆ బావి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ అబ్రహాము అబీమెలెకుకు తెలియజేస్తాడు. నీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఆ బావి విషయాన్ని స్వాధీనపరుచుకున్నారు, దాని విషయంగా మరి నువ్వేం మాట్లాడలేదు అని అంటే, ఆ బావి విషయం ఇప్పుడు దాకా నాకైతే తెలీదు, నువ్వు ఇప్పుడు అని అంటుంటేనే నాకు ఆ బావి గురించి తెలిసింది. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఆ బావి విషయమై నేను వినలేదు. నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకు ఇచ్చెను. సరే, ఆ బావి విషయం మాట్లాడినప్పుడు తిరిగి అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి గొర్రెలను గొడ్లను తీసుకొచ్చి అబీమెలెకుకు ఇవ్వటం జరిగింది. తర్వాత మరి తన గొర్రెల మందలో నుండి వాళ్ళిద్దరూ అబీమెలెకు మరి వాటిని తీసుకున్నాడు. అక్కడ మళ్ళీ వాళ్ళు ఈ విధమైనటువంటి నా పితృపౌత్రాదులని నా పిల్లల తరమును నాకేమి హాని చేయకూడదు, నీ పిల్లల తరము మా నుండి ఎటువంటి హాని నీకు ఉండదు, నువ్వు ఎంతకాలం ఈ దేశంలో పరవాసిగా ఉంటావో ఇష్టం వచ్చినంత కాలము దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి చొప్పున మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక నిబంధన కిందికి వస్తారు. అక్కడ అప్పుడు అబ్రహాము తన మందలో నుండి మరి 7 గొర్రె పిల్లల్ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచుతాడనమాట. ఎందుకంటే ఆ బావిని తిరిగి వాళ్ళు ఇచ్చేస్తారు. ఏ బావి అయితే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో ఆ బావిని వాళ్ళు తిరిగి అబ్రహాముకు ఇస్తారు కనుక ఆయన అందుకు ప్రతిగా వాళ్ళకి 7 గొర్రె పిల్లల్ని ఇస్తున్నాడు. ఇవెందుకు ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టామంటే, ఇదిగో ఏ బావి అయితే మరి తిరిగి నా స్వాధీనం చేశారో ఆ బావి నిమిత్తం నేను 7 గొర్రె పిల్లల్ని నీకు ఇస్తున్నాను అని చెప్పేసి 7 గొర్రె పిల్లలను సాక్షార్థముగా తిరిగి నాకు ఇచ్చారని 7 గొర్రె పిల్లల్ని నువ్వు ఉంచుకోనాలి అని చెప్పేసి 7 గొర్రె పిల్లల్ని అబీమెలెకుకు ఇచ్చిన తర్వాత బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయినటువంటి ఫీకోలుతో కలిసి ఫిలిష్తీ దేశమునకు తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. అయితే బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును తీసుకొచ్చి అక్కడ నాటి తనను పిలిచి తనను గొప్ప జనంగా దీవించి ఆశీర్వదిస్తానని ప్రమాణము చేసినటువంటి దేవునికి, నిత్య దేవునికి, సత్యదేవునికి ఆ పిచ్చుల వృక్షం కింద మరి ఒక బలిపీఠము కట్టి యెహోవా పేరిట ప్రార్థన చేశాను. పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను.
అబ్రహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరవాసిగా నివసించెను అని 21వ అధ్యాయంలో తెలియజేయబడింది అన్నమాట. మరి అట్టి రీతిగా మనము ఈ విషయాన్ని తెలుసుకున్నాము. దేవుడు తన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఈ అధ్యయన ధ్యానం ఇంతటితోటి ముగించబడింది ప్రియులారా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.